కలేబరాలు, డ్రైనేజీ నీరు, ఫార్మా కాలుష్యంతో విషపు కూపంగా మూసి. బాగా చెప్పినావు. కలేబరాలు, డ్రైనేజీ నీరు, ఫార్మా కాలుష్యంతో విషపు కూపంగా మారింది మూసి అంటున్నావు. మరి ఫార్మా కాలుష్యాన్ని తీసేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంది? అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గీడ గుమ్మడిదల దగ్గర నేను, పృథ్వీరాజ్ గారు, పాషం యాదగిరి గారు ఇంకా అందరం కలిసి ఇక్కడ అరబిందో ఫార్మా ఫస్ట్ ఫేజ్లో వాడు పెట్టిన కంపెనీ హెటిరోనా అరబిందోనా హెటిరో కంపెనీ. పార్థసారథి రెడ్డి రాజ్యసభ గతంలో కేసీఆర్ ఇచ్చిండు పదవి ఆయనకు 200 కోట్లు 300 కోట్లు ఇస్తే. ఆ పార్థసారథి రెడ్డి ఆయన హైదరాబాద్కు రాగానే పెట్టిన మొట్టమొదటి కంపెనీ ఉందాడ గుమ్మడిదల దగ్గర. దోమడుగా ఏదో విలేజ్ ఉంది. ఆ విలేజ్లో చెరువును మొత్తాన్ని పొల్యూట్ చేసిండు, గులాబీ కలర్లోకి మారింది. దానికి ఆనుకొని ఉన్న ఇంకొక చెరువు 70 ఎకరాలు అది పొల్యూట్ అయిపోయింది. దానికి ఆనుకొని ఉన్న ఇంకొక చెరువు అది కూడా పొల్యూట్ అయిపోయింది. పొయ్యాడ నీళ్ళలో కలిస్తే ఆ కృష్ణ మొత్తం నాశనం అవుతున్నది. మరి దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా? నో యాక్షన్. ఆడనేమో యాక్షన్ తీసుకోవు, ఏ ఒక్క దాని మీద చర్య ఉండదు. మళ్ళీ నేను వీడు వచ్చి మూసి మారుస్తా అంటున్నావు. ఎట్లా నువ్వు మార్చేది ఎట్లా? నువ్వు ఆ గాంధీ విగ్రహాన్ని కట్టే ముందు, నువ్వు ఇంకేదో గాంధీ సరోవర ఇంకేదో కట్టే ముందు, ఆ ఫస్ట్ ఫేజ్లో ఓ అందంగా పార్కు తయారు చేసే ముందు నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ చేయాల్సింది ఈ ఫార్మా కంపెనీల నుంచి వచ్చే ఈ వ్యర్థ జలాలని మూసిలో కలవకుండా చెయ్యి. ఫస్ట్ ఆ పని చేయి. ఫస్ట్ ఆ పని చేసిన తర్వాత డ్రైనేజీ నీరు కలవకుండా చెయ్యి, దానికి ఆల్టర్నేట్ తీసుకురా. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఆ ఎక్కడెక్కడైతే ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సాటిస్ఫై చేసి ఆ ఇండ్లను తీసేసే ప్రయత్నం చేయి, ఒకవేళ అది మ్యాండేట్ అనుకుంటే. కానీ ఇక నువ్వు మొత్తం ఇటో 50 ఫీట్లు ఇటో 50 ఫీట్లు మొత్తం లేపుతాం అనుకుంటే కష్టమవుతుంది. ఇక అన్ని పోతాయి. మరి అట్లా అయితే మేము అప్పుడెప్పుడు ఇటు చైతన్యపురి దగ్గర పెద్ద పెద్ద దిన్లు వచ్చేసినాయి. మరి అవన్నీ ఎట్లా కూలగొడతావు? ఎట్లా సాధ్యమవుతుంది? 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్ల బిల్డింగ్లు వచ్చేసినాయి. మరి వాళ్ళకి ఏం పరిహారం ఇస్తావు? ఎట్లా సాధ్యమవుతుంది? పర్మిషన్స్ ఇచ్చింది మీరే, ట్యాక్సులు వసూలు చేసేది మీరే. ఇప్పుడు కూలగొడతామంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి నువ్వు ఆ మూసిలో మంచినీళ్ళు పోయేలాగా చేసిన తర్వాత అప్పుడు పార్కులు గీర్కులు మాట్లాడు. నువ్వు ఆ మురికి నీళ్ళ గాంధీ విగ్రహం పెడితే ఈడోడ నన్ను తెచ్చి ఈడబెట్టిన అంటాడు గాంధీ కూడా.